యూరియా అంశము ఎవరు తప్పండి? సప్లై చేతగానే కేంద్ర ప్రభుత్వము చాలామంది పొరపడుతున్నారు. తెలంగాణలో ఉందనుకుంటారు సమస్య. యావత్ దేశంలో వల్ల యూరియా వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంట్లో కూడా ఈయన గారు అసలు తప్పిదం బీజేపీదిరా అంటే తప్పిదం మాదంటాడు. ఇంత మ్యాచ్ ఫిక్సింగా ఫెవికాల్ బంధం అయిపోయింది వీళ్ళది. ఇంకా విడరి తీరాని బంధంలోకి పోయినారు కాబట్టి ప్రతిదీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా అంశంలో కానీ మిగతా నిష్పక్షపాతంగా నిజాయితీగా పోతూ ఉంది. సప్లై చేయాల్సిన పెద్దోడు పంపకుంటే యూరియా రాష్ట్రంలో తయారు కాదు. యూరియా అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. వారు పంపాల్సిన స్థాయిలో పంపట్లేదు. దాన్ని కూడా రాజకీయ అవసరాలు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కేటీఆర్ గారు మీ శక ముగిసింది. రాజకీయంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ శక ముగిసింది. మీరు వాడుకో వీడుకో వత్తాసు పలుకోవాల్సిందిగా పిల్లపాటిలై సపోర్టింగ్ కింద చేతిబట్టి నడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీరు మీ స్థాయి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదు, అర్హత లేదు. ఇలా ఓటు చోరీ వల్ల తికమకమైనటువంటి బీజేపీ ఇలాంటి నాయకులను ఆశ్రయించి వారితో స్టేట్మెంట్స్కి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మోడీ ఎక్స్పోజ్ అయ్యాడు. ఇలా మోడీ దొంగతనం బయటపడింది. అందుకే బొంబేలు ఎత్తిపోయినటువంటి చిన్న చిత్రపాట్లు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇది చెల్లదు. రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్తు. నిజాయితీగా నిష్కల్మషంగా ప్రజల పక్క నుండి ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ దేశాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తపన పడుతూ ఉన్నాడు. అలాంటి లౌకికవాద శక్తులకు మద్దతు చేయాల్సినటువంటి మీరు ఇలా బీజేపీకి లోపాయకారికి అమ్ముడుపోయినారు కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తారని అనుకోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఏదన్నా వేసుకుంటాను. నేనేమంటానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని రాసి నాకు ఇష్టం 3 రంగులు. నేను కాంగ్రెస్ వాదిని పరిపూర్ణ కాంగ్రెస్ వాదిని. ఈ కండువా వేసుకుంటాను, 3 రంగుల కండువా వేసుకుంటాను. ఇప్పుడు మన ఇంటికి వస్తే మనం కొందరికి పచ్చగండ కప్పుతారు. రైతాంగాన్ని ఎవరు వచ్చినా మాకేం కప్పుతారు? రైతులు పచ్చగండ కప్పుతారు. ఒక సింబాలిక్గా కప్పుకుంటారు. అంత మాత్రం నాకు చేరినట్టో లేక మహేష్ గౌడ్ స్టేట్మెంట్ ఇచ్చిన కాబట్టి చేరినట్టో అది కాదు. వాళ్ళ స్పీకర్ ముందున్నప్పుడు ఎమ్మెల్యే చెప్పింది పరిమాణికం. ఎమ్మెల్యే చెప్పింది పరిమాణికం. దాన్ని ఏకీభవిస్తా. గతంలో నేను చెప్పినాము అంశాల వారిగా. లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే మీరేమంటారు? ఇలా సిబిఐ గతంలో కేసు టు కేసు పరిశీలించినప్పుడు సిబిఐ కూడా చాలా చోట్ల లొంగిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో అనుమానం లేదు. బట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఏజెన్సీ విచారణ మొదలు పెడితే కేవలం కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ మీద కక్ష ఉంది కాబట్టి చేస్తామని అంటారు. మరో మార్గం లేకనే మనం సిబిఐకి ఇచ్చాం. ఆశిస్తూ ఉన్నాం నిజాయితీగా నిష్పక్షపాత విచారణ జరగాలని కోరుకుంటా ఉన్నాం. మేమేమనట్లే. ఎమ్మెల్యేలు చెప్పిందే పరిమాణికం. ఎమ్మెల్యేలు ఏం చెప్తున్ననేదే స్పీకర్కి అవసరము. కేటీఆర్ చెప్పేది మహేష్ గౌడ్ చెప్పేది కాదు. అది స్పీకర్ నోటీస్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం జవాబు చెప్తాడో అదే పరిగణలోకి తీసుకుంటారు. సో కేటీఆర్ చెప్పిందే వాస్తవం అనుకుంటే ఈ ఫోటో చూసి ఏమర్థం చేసుకోవాలి మనం? మేమేమంటాం? ఇలా బీజేపీలో చేరిపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నాం. మోకరిల్లే దండం పెట్టి బాంచన్ దొరా నేను మీ పార్టీలోకి వస్తాను, మీ కాళ్ళకు అడుగులకు మరలు వస్తానని చెప్పొచ్చినట్టుగా ఉంది. ఇది మరి వాళ్ళు బీజేపీ పార్టీలో చేరినట్టే కదా. ఇది ద కేస్ ఈజ్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్. ఎమ్మెల్యేస్ చెప్పింది పరిమాణికం, దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. మాలాంటి వ్యక్తులు లేక కేటీఆర్ వ్యక్తులు దీన్ని మాట్లాడితే దానికి ఏం పస ఉండదు కదా. కానీ గతంలో వీళ్ళ చరిత్ర తెలుసుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే గురించి మాట్లాడడం ఏంటి? పార్టీలో విలీనం చేసుకున్న చరిత్ర మీది. మీరు ఇవాళ ఒక్కటి మాత్రం వాస్తవం మిత్రులందరికీ మేము మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రాన్ని అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా దోచుకున్న రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబమే. కేవలం 10 ఏళ్ళు పాలించి 100 సంవత్సరాలు సరిపడా సొత్తును దోచుకున్నారు.
కాబట్టి ప్రజలు వారిని తిరస్కరించి కొట్టిన దెబ్బ కొట్టకుండా పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చినారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది.